హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నా బేబీని మీట్ అవటానికి చాలా తక్కువ డేసే ఉన్నాయన్నమాట. డేస్ దగ్గరకు వస్తూ ఉంటే చాలా టెన్షన్ పెరిగిపోతూ ఉంది. ఎగ్జైట్మెంట్, ఆ క్యూరియాసిటీ వేరే కదా ఎంతైనా. ఆ రోజు మార్నింగే పార్క్ వెళ్ళాను అనమాట వాకింగ్కి. ఆ రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్లోకి స్ప్రౌట్స్ తిన్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లోకి మటన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్, వైట్ రైస్, అలాగే దొండకాయ ఫ్రైతో నా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఆ రోజు చాలా ఆకలిగా ఉందన్నమాట. ఈవినింగ్ వచ్చేసి మా వారు నేను కలిసి పల్లి చిక్కీ ప్రిపేర్ చేసుకున్నాను బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం. నాకు ఇంతకు ముందైతే బ్లడ్ నాకు 6 grams, 7 grams, 10 grams బిలోనే ఉండేది. బట్ ప్రెగ్నెన్సీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మనతో పాటు ఒక బేబీ వస్తుంది కాబట్టి బ్లడ్ 12 to 14 grams ఖచ్చితంగా ఉండాలి డెలివరీ టైం కల్లా. అప్పుడే మన బేబీ సేఫ్గా బయటపడతామన్నమాట. సో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం పల్లి చిక్కీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడ ప్రెగ్నెన్సీ మొత్తంలో నేను స్నాక్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది పల్లి చిక్కీకే. అలానే బయట తయారు చేసే పల్లి చిక్కీ కాకుండా ఇంట్లోనే 4 or 5 times మా హస్బెండే ప్రిపేర్ చేసి పెట్టారనమాట, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి అనేసి. మేమైతే యూట్యూబ్లో చూసే ట్రై చేసాము, బట్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. బెల్లం పాకం పర్ఫెక్ట్గా ఉంటే మనకి పల్లి చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. మాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారు ఈ కడాయి అయితే ఎంత వెయిట్ ఉంటుందో, అది కూడా స్టిక్ అయి ఇట్లా పైకి లేస్తుంది అనమాట. అంత స్ట్రాంగ్గా పాకం ఉంది. షేప్ కూడా మంచిగా వచ్చేసింది అనమాట పల్లి చిక్కీకి. నైట్ డిన్నర్లోకి బయట తినేసామన్నమాట. మష్రూమ్ కర్రీ, చపాతీ.